హాయ్, నమస్కారం. నేను మీ వంటల తిరుమల. టిఫిన్‌లోకే బెస్ట్ టిఫిన్ మన పెసరట్టు. మనం దాన్ని ఇంకా టేస్ట్‌గా చేసి తినాలంటే ఉప్మా పెసరట్టు చాలా అద్భుతంగా ఉంటది. మనం ఎలా చేయాలనో చేసి చూపిస్తా. మనం ఇప్పుడు మిక్సీలో ఏసి రుబ్బుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం. అంతా వేసుకున్నాము. ఇంక మిక్సీలో వేసి రుబ్బుకున్నాం. మనం నానబెట్టిన పెసలు బాగా రుబ్బుకున్నాము. అరగంట పక్కన పెడదాము. అంతలోగా మనం చట్నీ చేసుకుందాం. శనగల చట్నీ చేసుకుందాం. మనం శనగలు కొద్దిగా వేసుకుందాం. శనగలు, కొబ్బరి చట్నీ. మనం చట్నీకి నూనె పోసుకున్నాము. ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు 2 గిన్నెలు వేసుకున్నాం. కరివేపాకు ఒక 2 లీటర్లు వేసుకున్నాం. జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం. ఉప్పు కొద్దిగా వేసుకున్నాం. కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం. మన పెసరట్టుకి పక్కా అయిన చట్నీ రెడీ అయ్యి వచ్చేసింది. మనం ఇంకా ఉప్మా చేసుకోవాలి. నెయ్యి పోసుకున్నాము. రవ్వ కొంచెం వేయించుకున్నాం పోసి. బాగా రవ్వ ఏగి వచ్చేసింది. ఇంక తీసి పక్కన పెట్టుకున్నాం. రవ్వ ఉప్మాకి నూనె పోసుకున్నాం. జీలకర్ర కొద్దిగా, శనగపప్పులు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నాము. కొత్తిమీర కొద్దిగా, ఉప్పు కొద్దిగా, మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా. మనం కొలత నీళ్ళు పోసుకున్నాం. బాగా తెల్లిపోయింది. ఇప్పుడు రవ్వ మెల్లిగా పోసి కలబెట్టుకోవాలి. మన ఉప్మా రెడీ. ఇంకా తీసి పక్కన ఆరబెట్టుకున్నాం ఉప్మా. ఫైనల్గా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా మనం పెసరట్టు వేయాల్సిందా. పెసరట్టు బాగా తిప్పుకున్నాక ఇలా ఉప్మా వేసి నైస్గా అంతే తిప్పుకోవాల్సిందే. TunePocket.com. మనం ఈరోజు టిఫిన్లోనే బెస్ట్ టిఫిన్
ఉప్మా పెసరట్టు చేసినాం. ఎలా ఉందో తిని చూద్దాం. అదిరిపోయింది. మన టెంకాయ చట్నీ, ఉప్మా, పెసరట్టు ఉప్మా అదిరింది, బ్రహ్మాండం ఉంది. మీరు ఇలానే చేసి తిని చూడండి. ఎలా ఉందో చెప్పండి కమెంట్లో. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.